ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 6వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గతాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఆ పరమ పదమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయలేవు. ఏ స్థితిని చేరితే తిరిగి సంసారంలోనికి రారో అదియే ఆ పరమపదము. ఈ శ్లోకంలో నిరుపాధికమైనటువంటి అనంతమైన శుద్ధ ఆత్మతత్వమును చాలా సులభ శైలిలో దానిని ఒక పరమ సత్యముగా చెబుతూ సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేటట్లు భగవానుడు తెలియజేస్తున్నాడు. మనం ఏదైనా వస్తువులను కళ్ళతో చూడవలనంటే సూర్యచంద్రుల యొక్క లేదా అగ్ని యొక్క వెలుతురు ఉండి తీరవలను. అనగా వస్తువులను చూసేదానికి మనకు శరీరంలో కళ్ళు అవసరము, బాహ్యముగా బయట సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని యొక్క వెలుతురు కూడా అవసరము. ఇవన్నీ ప్రకృతి విషయములు. కళ్ళు గాని, అగ్ని గాని, చంద్రుడు గాని, సూర్యుడు గాని ప్రకృతి విషయములు. అందువలన వీటి సహాయంతో మనము ప్రకృతి విషయములను మాత్రమే చూడగలుగుతాము. ఇవన్నీ దృశ్య విషయాలు, వాటిని మాత్రమే చూడగలుగుతాము. కానీ ఆత్మ ప్రకృతి విషయము కాదు, అది ప్రకృతికి అవతలది. అందువలన దీనిని మామూలు కన్నులతో చూడలేము. దానికి ఈ సూర్య చంద్రులు, అగ్ని కూడా సహాయపడం చేయలేరు. అయితే ఈ ఆత్మను చూడవాలనంటే మనలో భక్తి జ్ఞానములతో మాత్రమే చూసేదానికి వీలవుతుంది. అందువలన మనము ప్రకృతి భక్తి జ్ఞానములను బాగుగా పెంపొందించుకోవాల్సిన అవసరము ఉన్నది. ఒక్కసారి కనుక ఆత్మదర్శనం అయితే మనకు ముక్తి లేదా మోక్షం లభిస్తుంది. దాని వలన పునర్జన్మల నుండి విడుదల కలుగుతుంది. తిరిగి మనము జన్మలు తీసుకోవడం అనేది జరగదు. మనము బాహ్య వస్తువులను కళ్ళతో చూసినంత మాత్రంలోనే కనుగొనలేము. ఎందుకనగా ఈ కన్నులను సూర్యచంద్రులతో పోల్చడం జరుగుతుంటుంది. కన్నులతో చూసినంత మాత్రంలో మనము వారి యొక్క వస్తు జ్ఞానం కలగదు. దానికి వెనుక బుద్ధి పనిచేయవలసి ఉంటుంది. ఆ బుద్ధికి వెనుకల ఆత్మ పర్యవేక్షణ అనేది ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము వస్తువు యొక్క జ్ఞానమును సరిగా తెలుసుకోగలుగుతాము. మన విషయంలో ప్రకృతి విషయాలు గొప్పవి. అనగా మనము మన శరీరమే మనము అని భావిస్తాము. ఎదురుగా కనబడే ప్రకృతిని కూడా మనదని భావిస్తాము. కానీ దేవుని దృష్టిలో ఆత్మ మాత్రమే గొప్పది. ఈ ప్రకృతి శరీరములు అశాశ్వతమైనవి. ఇటువంటి పరిపూర్ణత్వం మనము సాధిస్తే తిరిగి మళ్ళీ ఈ ప్రకృతి పరమైనటువంటి అహంకారపూరితమైన స్వార్థపూరితమైనటువంటి జీవితంలోనికి మనం తిరిగి రాలేము. ఒకసారి తేనె యొక్క రుచిని చూస్తే తిరిగి మనము ప్రకృతి పరమైనటువంటి సాధారణమైనటువంటి చక్కెరపాకమును ఇష్టపడము. ఈ ప్రకృతి పరము లేదా శరీర పరం అనేదంతా ఒక రకమైనటువంటి అవిద్య, అజ్ఞానము, భ్రమతో కూడినటువంటిది. ఇది అయోమయానికి దారి తీస్తుంది. ఈ విషయ జ్ఞానము ఇదంతా అందరికీ సాధ్యం కాదు. కొన్ని పరిధిలోనికి గురువుకు మాత్రమే మొదట ప్రవేశం ఉంటుంది. శిష్యులకు ఒకేసారి నేరుగా ఈ జ్ఞానంలోనికి ప్రవేశము ఉండదు. అందువలననే గురువుల చేత ఈ ఆత్మజ్ఞాన విషయము, ఆత్మ సాక్షాత్కార విషయము పునరావృతంగా మళ్ళీ మళ్ళీ చెప్పడము జరుగుతూ ఉంటుంది. పైన ప్రకృతిలో ఉండేటటువంటి సూర్యకాంతి మన లోపలి ఆత్మ చైతన్యము కలిస్తేనే విషయ వస్తు దర్శనము ఉంటుంది. కానీ ఊరిగా కళ్ళతో చూసినంత మాత్రమున వెలుగు, సూర్యచంద్రుల వెలుగు ఉన్నంత మాత్రమున వస్తు దర్శనము మనకు జరగదు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సూర్యకాంతి,
తర్వాత కళ్ళు ఉన్నప్పటికీ కూడా బయటి వస్తువు చూడగలుగుతామే గాని లోపల ఉన్నటువంటి ఆత్మను చూడలేము. ఆత్మను చూడవాలనంటే ఆత్మకు మాత్రమే వీలు అవుతుంది. శరీరము భౌతిక లాభాలు ప్రయోజనాల పరంగా ఆత్మకు విలువ లేదు. కానీ మనము పొరపాటు పడకూడదు, అనగా శరీర భావనతోనే నిలబడి పోకూడదు. ఎందుకనగా మనము మరణాంతరం కూడా కొత్త శరీరాలలో, కొత్త ఉపాధులలో, కొత్త పరిసరాలలో తిరిగి మన ఆత్మకథను రాయడము జరుగుతుంది. కళ్ళతో సూర్యుని, చంద్రుని, అగ్నిని చూస్తాము, కానీ ఆ ఆధారమును అయినటువంటి ఆత్మను చూడలేము. అంటే కళ్ళతో సూర్యచంద్రులు చూడగలుగుతామే గాని ఆత్మను చూడలేము. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ సూర్యచంద్రుల కంటే ఆత్మ అనేది గొప్పది అని తెలుస్తుంది. ఎందుకనగా ఆత్మ అనేది జ్యోతులకే జ్యోతి. అందుకనే భగవానుడు జ్యోతిషాం జ్యోతిషి అని ఆత్మను గురించి చెప్పడము జరిగినది. అటువంటి ఆత్మను మనము కనుగొని ఆత్మ సాక్షాత్కారము పొందితే మనకు మోక్షము కలిగి ఆత్మానందమును అనుభవిస్తాము. శుభం భూయాత్.